అతి శ్రేష్ఠుడు అతి కాంక్షణీయుడు
హర్షముతో ప్రణతులు చేయుచు ప్రభు సన్నిధిలో ప్రవేశించెదము ప్రభు సన్నిధిలో సంగమం పరలోకనాథుని ఆగమన సమయము మనుష్య కుమారుని రక్షణ బలియాగం పరిశుద్ధ తండ్రికి సమర్పణ త్యాగం మనుష్య కుమారుని రక్షణ బలియాగం పరిశుద్ధ తండ్రికి సమర్పణ త్యాగం పరిశుద్ధ తండ్రికి సమర్పణ త్యాగం రండి రండి ఆనందనాదముతో రండి రండి కదలి రండి పూజలు పాల్గొనరండి రండి రండి ఆనందనాదముతో రండి రండి కదలి రండి పూజలు పాల్గొనరండి ప్రభుని పీఠము ప్రబోధ భరితము ప్రభాతరాగము ప్రభువుకు మోదము పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
హల్లెలూయా 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 ఆనందించండి మహదానందించండి తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి ఆనందించండి మహదానందించండి తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి హల్లెలూయా 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 జనరనా 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 భూమికి ఉప్పు మీరని అన్నాడు, సారము లేని ఉప్పును వ్యర్థం అన్నాడు. ఈ భూమికి ఉప్పు మీరని అన్నాడు, సారము లేని ఉప్పును వ్యర్థం అన్నాడు. జీవన సారపు పరమాగమును దీనుల విందుగా బోధించాడు. జీవన సారపు పరమాగమును దీనుల విందుగా బోధించాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. ఈ ఆత్మతో నుండురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 41వ వచనము నుండి 51వ వచనం వరకు. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది వెరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెతకనారంభించిరి. వెతకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలు ఆలకించుచు తిరుగ ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినినవారు అందరూ ఆయన వివేకమును విస్మయముందిరి. యేసును చూసిన తల్లిదండ్రులు
మికిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు మరియ తల్లి ఆయనతో, కుమారా, ఎందుకిడల చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతుకుచూ ఉంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా ఎతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. ఇది ప్రభుని సువిశేషము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందించండి, మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి, మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. మరియను అనుసరించాలి, మహిమను అనుభవించాలి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ మాతను లూర్దు మాతగా, గుణదల మాతగా కొనియాడుకుంటూ మనము ఈ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఈ 2వ దినమును మనము దేవునికి సమర్పిస్తూ ఉన్నాము. ఈరోజు మనము ధ్యానించే గొప్ప అంశం మరియ మాత ప్రభుని శిష్యురాలు. ఏ విధంగా క్రీస్తు ప్రభువు తండ్రి దేవునికి శ్రేష్టమైన శిష్యునిగా ఉన్నాడు, అదేవిధంగా మరియ మాత కూడా ప్రభువునకు శ్రేష్టమైన శిష్యురాలుగా జీవించింది. అందుకొరకే ఆమె క్రీస్తు వలె ఆ పరలోక మహిమలో పాలు పంచుకుంది. అటువంటి మరియ మాతను మనము కేవలము ఒక అనుగ్రహాల మాతగా మాత్రమే కాదు, ఒక వరాల మాతగా మాత్రమే కాదు, అవసరాలు తీర్చే ఒక కల్పదరువుగా మాత్రమే కాదు, ప్రభుని శిష్యురాలుగా చూడాలి. ఆమె నుండి మనము కూడా ఆ శిష్యరిక లక్షణాలను అలవర్చుకోవాలి. ఈ సందర్భములో మనము అటువంటి సత్యాన్ని గ్రహించబోతూ ఉన్నాము. శిష్యరికము, అందులోని లక్షణాలను మనము తెలుసుకొని మరియ మాతకు ఏ విధంగా ఆ లక్షణాలను ఆపాదించవచ్చు, ఏ విధంగా మరియ తల్లి నిజంగా దేవునికి, ప్రభువునకు సంపూర్ణమైన శ్రేష్టమైన శిష్యురాలుగా ఆమె జీవించిందో మనం గ్రహించి ఆమె ఆదర్శాన్ని అందుకొని మనము కూడా ప్రభువునకు శిష్యులుగా జీవించాలి. మరియ మాత వలె ఆ ప్రభుని మహిమలో మనం పాలు పంచుకోవాలి. అందుకొరకే మన అంశము మరియను అనుసరించాలి, మహిమను అనుభవించాలి. ఏ విధంగా మరియ మాత ప్రభుని శిష్యురాలుగా మారింది, జీవించింది అని మనము లోతుల్లోకి వెళ్ళి పరిశీలించామంటే మనకు 3 సత్యాలు బోధపడతాయి. మొదటిది శిష్యరికములోని దైవిక సుగుణాలు.
రెండవది శిష్యరికంలోని మానవీయ సుగుణాలు. మూడవది శిష్యరికంలోని విశ్వాస సుగుణాలు. ఈ మూడింటిని మనము పరిశీలించామంటే మరియమాత ఎంత మహత్తరంగా ఆ ప్రభుని పిలుపులో సంపూర్ణ జీవితాన్ని అనుభవించిందో, తద్వారా ఆ తండ్రి దేవుని మహిమలో పాలుపంచుకుందో మనము గ్రహించగలము. ఆమెను పోలి ఆమె వలె మనము కూడా జీవించడానికి ముందుకు సాగగలం. కాబట్టి ఈ 3 అంశాలను కూడా ధ్యానించుకుందాం. మొదటిది శిష్యరికంలోని దైవిక లక్షణాలు. అంటే ఏ పిలుపు కూడా మానవ పిలుపు కాదు, దేవుని పిలుపు. దేవుడు పిలుస్తాడు, ఆయన ఎన్నుకుంటాడు, ఆయన నిర్మించుకుంటాడు, ఆయన పంపిస్తూ ఉంటాడు, ఆయన కొరకు జీవించేలా నడిపించుకుంటూ ఉంటాడు. కాబట్టి ముందుగా గ్రహించాల్సిన విషయము, మన పిలుపు మనది కాదు, దేవునిది. దైవిక లక్షణాలను ధ్యానించామంటే ఈ సత్యం బోధపడుతుంది. ఈ దైవిక లక్షణాలలో 3 లక్షణాలు ఉన్నాయి. మొదటిది ప్రణాళికలో భాగం కావాలి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పరలోక ప్రణాళికను అందిస్తూ ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగం కావాలి. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. 1వ అధ్యాయము 5వ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే ఎన్నుకుంటిని, పిలిచి ఉంటిని. ప్రణాళికలో భాగం కావడం అంటే దేవుని తలంపులలో జన్మించడం, దేవుని వాగ్దానంలో జన్మించడం. ఈ విషయము, ఈ లక్షణము మరియమాతలో చక్కగా నెరవేరుతుంది. మాతృగర్భమున రూపొందింపక మునుపు మాత్రమే కాదు, మరియమాత విషయంలో ఈ లక్షణము ఇంకా శ్రేష్టమైనదిగా కనిపిస్తుంది. సృష్టి ఆరంభములోనే ఎప్పుడైతే పాపము ఈ లోకంలో ప్రవేశించిందో ఆ క్షణముననే దేవుడు తలంచిన మొదటి రక్షకుడు యేసుక్రీస్తు అయితే ఆయనకు తల్లిగా మరియను తన మనస్సులో నిర్మించుకుని ఉన్నాడు, అమర్చి ఉన్నాడు, అలంకరించి ఉన్నాడు. మరియమాతను ఒక రూపం ఇచ్చి తన మదిలో దాచుకున్నాడు. ఆ దైవిక లక్షణం మరియమాతలో నెరవేరుతుంది. రెండవ దైవిక లక్షణము ప్రభుని పిలుపులో సహభాగం పొందడం. ప్రభు పిలిచినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే తండ్రి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడో ఆ కుమారుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండి, తండ్రి ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అన్నటువంటి ఆ సంసిద్ధ పాటును వ్యక్తం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయుల పత్రికలో చూస్తూ ఉన్నాము. 10వ అధ్యాయము 9వ వచనములు, ఓ తండ్రి నీ సంకల్పమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను. అంతటి గొప్ప సంసిద్ధ పాటును వ్యక్తం చేయడమే ప్రభుని పిలుపులో పాలు పంచుకోవడం. మరియమాత విషయంలో కూడా ఇది జరిగింది. ఎప్పుడైతే ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఆ మాట మరియమాత పలికిందో ఆ ప్రభుని పిలుపును సంపూర్ణంగా అందుకుంది అని మనం గ్రహించాలి. ఇదిగో నేను ప్రభుని దాసిరాలను అనగా ఎటువంటి జీవితానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆ ప్రణాళిక నెరవేరడానికి, ఆ పిలుపు సంపూర్ణం కావడానికి నా జీవితాన్ని ఏ విధంగా నీవు ఉపయోగించుకున్నా సరే, ఓ ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను అని మాట ఇవ్వడం
అందుకొరకే మన ఆది పితరులు శ్రీసభ ఆదిమ కాలములో ఆ మంగళవార్త సందర్భాన్ని మరియమాత స్వీయ సమర్పణ సందర్భముగా భావించారు. అనగా మరియమాత తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంది అని భావించారు. ఇక అక్కడ నుండి ఏనాడు మరియమాత వెనుదిరిగి చూడలేదు. దేవుని పిలుపులో భాగం కావడము, ఈ రెండవ దైవిక లక్షణం మరియమాతలో నెరవేరింది. మూడవ దైవిక లక్షణం ప్రభుని పరిచర్యలో పరిపూర్ణంగా జీవించడం, ఆగిపోవడం కాదు, వెనకడుగు వేయడం కాదు. యేసుక్రీస్తు దేవుని కుమారునిగా లోకరక్షకునిగా ఏనాడు వెనుదిరిగి చూడలేదు. ఈనాటి సువార్తలు ఆలకిస్తూ ఉన్నాము. 12 ఏళ్లకే ఆయన దేవాలయములో ఆగిపోతూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళవచ్చు, పండగ అయిపోయింది, గుడిలో ఏ పని లేదు, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. తాను మాత్రము దేవాలయములో నిలిచిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిచర్య అది తండ్రి దేవుని సన్నిధిలో ఉండిపోవడము, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడం. అందుకొరకే ఆ అమ్మతో అంటూ ఉన్నాడు, అమ్మ నా కొరకు ఎందుకు వెతుకుతూ ఉన్నావు? నేను నా తండ్రి పని మీద ఉండవలనని నీవు గ్రహించలేదా? అటువంటి సంసిద్ధపాటు, పరిచర్యలో సంపూర్ణంగా జీవించడము అనేటువంటి ఆ దైవిక లక్షణము మరియమాతలో నెరవేరింది. తన కుమారుని కేవలము దేవాలయములో కానుకగా సమర్పించడం కాదు, కల్వరిగిరిలో కానుకగా సమర్పిస్తుంది. ఆ విధంగా లోక రక్షణ కొరకు తండ్రి దేవుడు తలపెట్టినటువంటి ఆ యొక్క కార్యాన్ని ఆమె సంపూర్ణం కావిస్తుంది. మరియమాతలోని ఈ 3 దైవిక లక్షణాలు ప్రభుని ప్రణాళికలో భాగం కావడము, ప్రభుని పిలుపులో సహభాగం కావడము, ప్రభుని పరిచర్యలో పరిపూర్ణం కావడము, ఈ 3 దైవిక లక్షణాలు మరియమాత శిష్యరికంలో మనకు సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. మరి రెండవది శిష్యరికంలోని మానవీయ లక్షణాలు, మానవీయ సుగుణాలు. దేవుని పిలుపు వాస్తవము, కానీ ఆ పిలుపు నెరవేర్చాల్సింది మనము. మన యొక్క స్పందన, మన యొక్క సమాధానము చాలా ముఖ్యము. మరియమాత ఏ విధంగా ఆ దైవ పిలుపును అందుకొని తన యొక్క మానవ జీవితాన్ని సమర్పించిందో మనం గ్రహించాలి. అలా గ్రహించాలంటే మానవీయ లక్షణాలలోని 3 లక్షణాలు ఆలకించాలి, ఆచరించాలి, అర్పించాలి. ఆలకించడము, దేవుడు పిలుస్తూ ఉన్నాడు, సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు, తన పిలుపును అందిస్తూ ఉన్నాడు. ఆలకించకపోతే ఆ పిలుపును కోల్పోయే ప్రమాదం ఉంది. మరియమాత ఎంత శ్రద్ధగా ఆ దేవుని దూత సందేశాన్ని ఆలకించిందంటే, ఆ సందేశంలోని మెలకువలను కనుక్కోవడానికి ఆమె అన్వేషించింది. గ్రుడ్డిగా వెళ్ళిపోవడం కాదు, అది దేవుని పిలుపు అని నిర్ధారించుకోవాలంటే తనలోని మానవీయ సందేహాలను తొలగించుకోవాలి. అనేక మంది అంటారు, మరియమాత ప్రభుని ప్రశ్నించింది, మరియమాత ప్రభు యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా గ్రహించలేదు, అందుకొరకే గబ్రియలు దూతను ఆమె అడిగింది అని అంటూ ఉంటారు. అది ప్రభుని ప్రశ్నించడం కాదు. తన సందేహాలను మానవీయ కోణములోని ఆ లక్షణాలలో భాగంగా తొలగించుకొని సంపూర్ణంగా అది దేవుని పిలుపు అని తెలుసుకోవడం. అందుకొరకే ఆమె ఆలకించింది.
ఒక్కసారి మనం ఆలకించామంటే ఆ పిలుపులోని మాధుర్యాన్ని, మహిమను చవి చూడగలం. మరియమాత దేవుని సందేశాన్ని అంత సంపూర్ణంగా ఆలకించింది. ఆలకించినప్పుడు ఆమెకు అర్థమైంది, ఆమె మామూలు స్త్రీ కాదు, అనుగ్రహ పరిపూర్ణురాలు అని. ఆలకించడములో ప్రభుని సంబోధన అర్థమవుతుంది. ప్రతిసారి కూడా ప్రభు మన పిలుస్తూ ఉన్నాడు, నా ప్రేమ బిడ్డ అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. తన యొక్క కనికరముతో, ప్రేమతో మనల్ని నింపి పిలుస్తూ ఉన్నాడు. అటువంటి పిలుపును మనం ఆలకిస్తూ ఉన్నామా? ఆలకిస్తే ఆ ప్రభుని యొక్క సందేశములోని ఆ పిలుపు మనకు బోధపడుతుంది. మరియమాత ఆలకించింది, శ్రద్ధగా ఆలకించింది. అందుకొరకే ఆ ఆత్మను ఆమె అందుకుంది. ఆలకించామంటే ఆ ప్రభు అంటూ ఉంటాడు, ఇదిగో పవిత్రాత్మ సర్వేశ్వరుడు నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవహించును. అనగా ఈ కార్యము నీది కాదు, ఆయన నీ యందు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈ యొక్క సత్యాన్ని ఆలకిస్తూ ఉన్నావా? అర్థం చేసుకుంటూ ఉన్నావా? ఆలకించడం అంటే ఆ యొక్క సందేశాన్ని తన గుండెలో మోసుకోవడం. మరియమాత ఆ వాక్కును ముందుగా గుండెలో ఆలకించి స్వీకరించింది. రెండవది ఆచరించడం. ఆలకించడం చాలా సులభం, కానీ దానిని ఆచరించాలి. ఆచరించడం అంటే క్రీస్తు కొరకు జీవించడం, ప్రభుని కొరకు జీవించడం. మరియమాత ఆనాటి నుండి ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాము, 12వ అధ్యాయము 46 నుండి 50 వరకు చదివామంటే అక్కడ మరియమాత గురించి ఒక సన్నివేశము, యేసు ప్రభుని ఒక సంబోధన మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు. మరియా ప్రభును చూడటానికి ఆ దేవాలయానికి వచ్చింది. కొంతమంది ఇదిగో నీ తల్లి నీ కొరకు బయట వేచి ఉంది అని ప్రభువుతో అంటారు. అప్పుడు ప్రభు ఇచ్చే సమాధానము మరియమాతలోని ఆ ఆచరణ సుగుణాన్ని తెలియజేస్తుంది. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి అన్నటువంటి ప్రశ్నలో ప్రభువు మరియమాతను నిరాకరించడము లేదు. అనేక మంది తప్పుగా భావిస్తూ ఉంటారు. పైగా మరియమాతలోని ఆ ఆచరణ సుగుణాన్ని అభినందిస్తూ ఉన్నాడు. నా తండ్రి సంకల్పానుసారంగా ఎవరు జీవిస్తారో వారు నా తల్లి, నా సహోదరుడు అని చెప్పడములో మరియమాత నా తల్లి, ఆ తండ్రి దేవుని యొక్క సందేశాన్ని ఆలకించి ఆచరిస్తూ ఉంది అని ప్రపంచానికి ఆ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆచరించడము. ఈ రెండవది కూడా కొద్దిగా సులభంగా కనిపించవచ్చు, కానీ మూడవది మహత్తరమైనది, చాలా ముఖ్యమైనది. అర్పించడము. అర్పించడము శిష్యరికములోని ప్రధాన సుగుణం. ఆలకించాలి, మొదలుపెట్టు. ఆచరించాలి, కొనసాగించు. కానీ అర్పించాలి, ముగించు. ముగించేంత వరకు ఆ పిలుపు ప్రయాణం ఆగిపోకూడదు. ఎలా ముగించాలి, ఎక్కడ ముగించాలి అన్నటువంటి ఆ సత్యాన్ని మరియమాత ఒక శిష్యురాలిగా గమనించింది. ప్రభు స్వయంగా అంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో, శిష్యరికంలోని 2 సుగుణాలు. నన్ను అనుసరింపగోరువాడు తను తాను పరిత్యజించుకొని
తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తను వదులుకోవాలి, సిలువను తీసుకోవాలి. అంటే ప్రభుని శ్రమలలో పాలు పంచుకోవాలి, ప్రభుని సిలువలో పాలు పంచుకోవాలి, ప్రభుని మరణంలో పాలు పంచుకోవాలి, ప్రభుని పునరుత్థానములో పాలు పంచుకోవాలి, ప్రభుని పరలోక మహిమలో పాలు పంచుకోవాలి. అర్పించడం అంటే అది ప్రియులారా. మరియమాత అంత దూరం వెళ్తుంది. అందుకొరకు మనం చూస్తూ ఉన్నాము సిమియోను ప్రవచనము, లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనములో, ఇదిగో ఒక ఖడ్గము నీ హృదయం నుండి దూసుకొని పోవును. ఆమె మోస్తున్న సిలువకు సంకేతం, ఆమె అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలకు సంకేతం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 7 వ్యాకులములు, 7 బాకులు ఆమె గుండెను మదించాయి, ఆమె మనసును చీల్చివేశాయి. లేకుంటే 33 ఏళ్లకే తన ప్రియమైన కుమారుడు, అత్యద్భుత విధంగా జన్మించిన కుమారుడు, పవిత్ర ఆత్మ ద్వారా జన్మించిన కుమారుడు ఆ శిలువలో మరణిస్తూ ఉంటే ఏ తల్లి అయినా సరే శాపనార్థాలు పెట్టాలి, అరవాలి, కేకలు పెట్టాలి, ఏడవాలి. మరియమాత అలా ఏం చేయలేదు. శ్రేష్టమైన శిష్యురాలుగా తన కుమారుణ్ణి ఆ శిలువలో అర్పించి మౌనముతో మానవ రక్షణకు తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంది. అనేక మార్లు మనము ఈ 3వ కోణాన్ని మర్చిపోతూ ఉంటాం. దేవుని వాక్కును ఆలకించడం అంటే గుండెలో దాచుకోవడము, దేవుని వాక్కును ఆచరించడం అంటే గర్భములో మోయడము, దేవుని వాక్కుకు అర్పించుకోవడం అంటే గిరిలో, కల్వరిలో ప్రభువును సమర్పించడం. అంత మహోన్నత స్థాయికి మరియమాత చేరుకుంది. అందుకొరకే ఆ 3 లక్షణాలు, మానవ కోణములోని ఆ 3 లక్షణాలు ఆమెలో పరిపూర్ణమవుతున్నాయి. దేవుని వాక్కును ఆలకించింది, గర్భములో గుండెలో ప్రభువుని కనింది, దేవుని వాక్కును ఆచరించింది, గర్భములో మోసింది, దేవుని వాక్కును ఆమె అర్పించింది, కలువరిలో ప్రభువును సమర్పించింది. కాబట్టి ఒకవైపు శిష్యరికంలోని ఆ దైవిక లక్షణాలు పరిపూర్ణంగా మరియమాతలో అవన్నీ నెరవేరుతూ ఉన్నాయి. మరొక వైపు మానవీయ లక్షణాలు కూడా ఆమెలో సంపూర్ణంగా నెరవేరుతున్నాయి. అందుకొరకే మరియమాతను కేవలము ఒక వరాల మాతగా చూడకూడదు. అనేకసార్లు అమ్మ నాకు అది ఇవ్వు, అమ్మ నాకు ఇది ఇవ్వు సాక్ష్యం కూడా చెబుతూ ఉంటాము. ఆ అమ్మ నేను గర్భఫలం కోసం అడిగాను, గర్భఫలం దయచేసింది, ఉద్యోగం కోసం అడిగాను, ఉద్యోగం ఇచ్చింది. ఆ అమ్మ వరాల మాత, వరాల తల్లి, అనుగ్రహాల పరిపూర్ణ మాత. చాలా బాగున్నాయి, ఇవన్నీ బాగుంటాయి. ఇవి కూడా అవి ఉంటే సరిపోతుందని చెప్పి మనం భావించి ఆగిపోతూ ఉంటాం. కానీ మరియమాత ఒక శిష్యురాలిగా ఆ సిలువలో తన యొక్క జీవితాన్ని అర్పించుకుంది. అన్ని శ్రమలు మోసి మహిమకు పాత్రులైంది. ఈరోజు అటువంటి ఒక జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. తండ్రి దేవుని, కుమారుని ఆత్మను ఆమె అనుసరించింది కాబట్టి ఆ మహిమలో పాలు పంచుకుంది. మనము కూడా మహిమలో పాలు పంచుకోవాలంటే మరియమాత ఆదర్శాన్ని అనుసరించాలి. అప్పుడు అర్థమవుతుంది ఆ 3వ లక్షణము, శిష్యరికములోని విశ్వాస లక్షణాలు. అంటే మనము ఎటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలి. ముందుగా విశ్వాసంలో ఎదగాలి. మరియమాత విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. విశ్వాసంలో ఎదగడమే శిష్యరికము. విశ్వాసంలో ఎదగడం అంటే ప్రభువును అంటి పెట్టుకొని ఉండడము. ఏ ఒక్క క్షణము కూడా ప్రభువును వీడి జీవించలేమని గ్రహించి ఆ ప్రభువునకు సమీపముగా, అతి సమీపముగా ఉండడమే శిష్యరికము.
మరియ మాత ప్రభువును ఎల్లప్పుడూ అంటి పెట్టుకొని ఉంది. మనం గ్రహించాలి, అది విశ్వాసం. విశ్వాసం అంటే టు బి కనెక్టెడ్ విత్ గాడ్. ప్రభువునకు మనము అంటి పెట్టుకొని జీవించడము. ప్రభువు ఉంటే వారం ఒక వరం అవుతుంది, లేకుంటే వైరం అవుతుంది. ఎవరో ఒక కవి అంటాడు, ప్రభువు ఉంటే వారమంతా వరమే అని, లేకుంటే శాపమని. ప్రభువు ఉంటే ఆదివారం ఆదివారం అవుతుంది, ప్రభువు లేకుంటే ఆదో వారం అవుతుంది. ప్రభువు అంటే సోమవారం సోమవారం అవుతుంది, ప్రభువు లేకుంటే సోమరి వారం అవుతుంది. ప్రభువు ఉంటే మంగళవారం అవుతుంది, ప్రభువు లేకుంటే అమంగళవారం అవుతుంది. ప్రభువు ఉంటే బుధవారం అవుతుంది, ప్రభువు లేకుంటే బాధల వారం అవుతుంది. ప్రభువు ఉంటే గురువారం అవుతుంది, ప్రభువు లేకుంటే ఘోరవారం అవుతుంది. ప్రభువు ఉంటే శుక్రవారం అవుతుంది, ప్రభువు లేకుంటే శోకవారం అవుతుంది. ప్రభువు ఉంటే శనివారం అవుతుంది, ప్రభువు లేకుండా శనివారమే అవుతుంది. అంత శని. అంటే ప్రభువును అంటి పెట్టుకుని జీవించడం అంటే అన్ని వేళలా ప్రభువును కలిగి, ప్రభువుతో సంబంధం కలిగి జీవించడము, అది విశ్వాసము. అటువంటి విశ్వాసంలో ఎదగటానికి ఈ శిష్యరికము, మరియ శిష్యరిక మనకు ఒక బలము కావాలి, ఒక నడిపింపు కావాలి. రెండవది, విశ్వాసములో ఎదగడం మాత్రమే కాదు, వాక్కులో విలీనం కావాలి. అనగా దేవుని వాక్కు. హెబ్రీయుల పత్రిక చదువుకుంటూ ఉన్నాం, 4వ అధ్యాయం 12వ వచనములో, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది 2 అంచుల కత్తి కంటే పదునైనది, కీళ్ళు మధ్య కలిగి సంయోగ స్థానం వరకును, ఆత్మదేహాల సంయోగ స్థానం వరకు అది చీల్చుకొని పోగలదు. అంటే దేవుని వాక్కు మన నరాన నిండిపోవాలి. మరియ మాతలో ఆ వాక్కు సంపూర్ణంగా నిండిపోయింది. అదేవిధంగా మనము కొన్నిసార్లు రక్తం తక్కువైతే క్రొత్త రక్తాన్ని ఎక్కించుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన యొక్క నరాల్లో, మన ప్రతి అణువణువులో ఆ వాక్కు విలీనం కావాలి. అంటే ప్రభువు బయట కాదు, లోపల ఉండాలి. మరియ మాత ప్రభువును తనలో ఇమిడ్చుకుంది. అందుకని ఆమె ఏనాడు కూడా ఒక కోపాన్ని వ్యక్తం చేయలేదు, అసహనాన్ని వ్యక్తం చేయలేదు, సందేహాన్ని వ్యక్తం చేయలేదు, అనుమానాన్ని వ్యక్తం చేయలేదు, వేరే వారి మీద నిందను వ్యక్తం చేయలేదు. ఎందుకంటే అంతా కూడా తన మనసును పదిలపరుచుకోవడం అంటే ప్రభువును మన మనసులో దాచుకోవడము, వాక్కును మనలో విలీనం చేసుకోవడం. అంత స్థాయికి వచ్చినప్పుడే మనము ప్రభువునకు శిష్యులుగా మారగలం. మరి అటువంటిది చివరగా సిలువకు మనము సమర్పింపబడాలి. శ్రమలు లేని క్రైస్తవ జీవితం లేదు, ఖడ్గము లేని మరియ హృదయం లేదు, సిలువ లేని క్రీస్తు లేడు, మరణము లేని మహిమ లేదు. శిష్యరికము కూడా, సిలువను మోయకుంటే శిష్యరికము లేదు. మనం ఏనాడు దేవుని శిష్యులం కాలేము. సిలువ వద్దనుకుంటే, కష్టం వద్దనుకుంటే, బాధ వద్దనుకుంటే, అవన్నీ వచ్చినప్పుడు మనము వాటిని విశ్వాసంతో జయించకుంటే, పైగా పారిపోతూ ఉంటే, తప్పించుకుంటూ ఉంటే, వాటి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే, క్రైస్తవ విశ్వాసం కోల్పోతూ ఉంటే, స్వార్థంతో జీవిస్తూ ఉంటే, అహంకారాన్ని మనం చూపిస్తూ ఉంటే, అది శిష్యరికము కాదు. అంటే సిలువకు మనం దూరంగా ఉన్నాము. మరియ మాత సిలువ క్రింద నిలబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము. మనము సిలువ కింద నిలబడి ఉండాలి, సిలువ నీడలో జీవించాలి. అది శిష్యరికం అంటే. అంత గొప్ప మహత్తరమైన సిలువను మనం మోయాలి. ఒకసారి ఒక చిన్న బాలుడు అన్నం తిననని మారం చేస్తూ ఉన్నాడు.
అమ్మ ఒకటే ఇదిగా, నాయన భోజనం చేయి, ఆలస్యం అవుతుంది, స్కూల్కి వెళ్ళాలి, భోంచేయి అని ప్రాధేయపడుతూ ఉంది. కానీ అబ్బాయి మాత్రము ఆలకించడం లేదు. చెప్పి విసిగెత్తి వేసారి ఇక లాభం లేదు అని ఆ అమ్మ ప్రాధేయపడుతుంటే ఆ అబ్బాయి కూడా వెళ్ళి చెట్టు మీద కూర్చున్నాడు. మా అమ్మ పోడు భరించలేకపోతున్నానని. ఇంకా అమ్మకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి, ఫాదర్ ఇదిగో మా అబ్బాయి భోంచేయడం లేదు, ఉదయం నుంచి మారం చేస్తూ ఉన్నాడు, గురువుగా ఒక మాట చెప్పండి, అబ్బాయి ఆలకిస్తాడు అనగానే ఇంకా ఫాదర్ కూడా పరిగెత్తుకుంటూ అమ్మతో ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. పైన అబ్బాయి కూర్చొని ఉన్నాడు, ఏమీ లేదు. అలా అంటాడు. అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒక సిలువ గుర్తేస్తాడు. వెంటనే అబ్బాయి టక దిగొచ్చేసి అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టంటాడు. అమ్మకు ఆశ్చర్యం. రోజంతా మొత్తుకున్నా సరే నా మాట వినలేదు. ఫాదర్ వచ్చి ఒక్క మాట అన్నాడు, ఒక సిలువ గుర్తు వేశాడు, నువ్వు దిగొచ్చావు అన్నం అడుగుతున్నావు అంటే, సిలువ గుర్తు కాదమ్మా, దిగిరా లేకుంటే నరికేస్తా అన్నాడు. అందుకు భయం వేసి నేను వచ్చారంటాడు. సిలువ మహత్యం అంటే నవ్వడానికి మాత్రమే కాదు, కానీ అంత మహత్తరమైన సిలువను మనము మోయాలి. మరియమాత మోసింది. శిష్యరికము సిలువలో మాత్రమే దాగి ఉంది. ఆ వాక్కు సిలువకు అంటగొట్టబడింది. ఆదిలోని వాక్కు మానవ రూపం మాత్రమే కాదు, సిలువ రూపాన్ని ధరిస్తుంది. అటువంటి సిలువను మరియమాత ఒక ఖడ్గముల తన హృదయంలో మోసింది. మనం కూడా నిజంగా ప్రభు శిష్యురాలుగా ఉండాలంటే అటువంటి సిలువను మోయడానికి సిద్ధపడాలి. మరి అందరం మేత్రానులు, గురువులు, మనమందరం కూడా దేవుని పిలుపును అందుకొని ఉన్నాము. మరియమాత వలె ఆ పిలుపులో భాగము పొందుతూ ఉన్నాము. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు, ఆ దేవుడికి మన స్తోత్రం చెల్లించుకుంటూ ఓ చిన్న పాట ద్వారా ఆ ప్రభు స్తుతించుకుందాం. స్తోత్రం యేసయ్య, ఆ పిలుపును అందించి ఉన్నావు, నీకు స్తోత్రం అన్నటువంటి ఒక ఆలోచనతో, ఆకాంక్షతో ప్రభు స్తుతించుకుంటూ ఒక పాట పాడుకుందాం. పిలిచిన పలికే దేవుడు, అటువంటి దేవుని మనం కీర్తించుకుందాం. పిలిచిన పలికే దేవుడ నీవే నా యేసయ్యా, వరములనొసగే వరదాత నా మంచి యేసయ్యా. అందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ ప్రభు స్తుతించుకుంటూ పాడుకుందాం. పిలిచిన పలికే దేవుడ నీవే నా యేసయ్యా, వరములనొసగి వరదాత నా మంచి. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రేమమయుడు యేసయ్యా, ప్రేమనిధి నువ్వు యేసయ్యా, ప్రేమమయుడు. అందరు బిగ్గరగా పాడుకుందాం. ప్రేమనిధి నువ్వు యేసయ్యా, కాపరివై మేపరివై పోషించు యేసయ్యా, కాపరివై మేపరివై పోషించు అందరూ యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నీకయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నీకయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నీకయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా,
స్తోత్రము నీకయ్యా. స్తుతి స్తోత్రం అందరూ బిగ్గరగా పిలుచుకో పలికి దేవుడా. పిలిచిన పలికే దేవుడ నీవే నా అందరికీ చప్పట్లు కొడుతూ ఆ ప్రమాణ స్తోత్రం చెల్లించుకుందాం. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి వందనం. నా మంచి యేసయ్యా. పిలిచిన దేవుడు నీవేగా, నన్ను మలచిన దేవుడ నీవేగా. పిలిచిన దేవుడ నీవేగా, నన్ను మలచిన దేవుడ నీవేగా. నీ పద సేవలు స్థిరముగా నిలిపి నడిపే ప్రభువు నీవేగా. నీ పద సేవలు స్థిరముగా నిలిపి నడిపే ప్రభువు నీవేగా. పిలచిన దేవుడ నీవేగా, నన్ను మలచిన దేవుడ నీవేగా. పిలిచిన దేవుడ నీవేగా, నన్ను మలచిన దేవుడ నీవేగా. నీ పద సేవలు స్థిరముగా నిలిపి నడిపే ప్రభువు నీవేగా. నీ పద సేవలు స్థిరముగా నిలిపి నడిపే ప్రభువు నీవేగా. ప్రాణం నీవేగా, నీ రూపం నేనేగా. ప్రాణం నీవేగా, నీ రూపం నేనే. అందరు బిడ్డల స్తోత్రం యేసయ్యా. గట్టిగా చెప్పాలి. అవును, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి వందనం, యేసయ్యానికి ఆరాధన. యేసయ్య మమ్మల్ని పిలిచి ఉన్నావు, మలచి ఉన్నావు. నీ సేవకు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించిన స్తోత్రములు. మరియ మాతను ఏ విధంగా పిలిచి ఉన్నావు, అదే విధంగా మేము కూడా మరియ మాత వల్ల నీ శిష్యులకు జీవించే భాగ్యం దయచేయండి. స్తోత్రం నీకయ్యా, స్తుతి స్తోత్రము నీకయ్యా, స్తుతి స్తోత్రము నీకయ్యా. స్తుతి స్తోత్రము నీకయ్యా, స్తుతి స్తోత్రము నీకయ్యా, స్తుతి స్తోత్రము నీకయ్యా, స్తుతి స్తోత్రము నీకయ్యా. కాబట్టి ప్రియులారా, మరియ మాత ప్రభుని శిష్యురాలుగా ఏ విధంగా జీవించిందో అదేవిధంగా మనము మరియను అనుసరించాలి, మహిమను అనుభవించాలి. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. మరియ మాత వలె మనము కూడా ఆ దేవుని వాక్కును గుండెలో ఆలకించేలా, గర్భములో ఆచరించేలా, కలువరిలో సమర్పించేలా దీవించమని, నడిపించమని గొర్రెల మాత వేడుదల ద్వారా మనందరి కుటుంబాలలో ప్రేమ, శాంతి, సమాధానం దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నానాటికి కావలసిన మాయనము మా ఇత పడిన వారిని మేము మన్నించినట్లు మా ఆవులను నేను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువు మీతో ఉండునుగాక.
దేవుని ఆశీస్సుల కొరకై శిరమ వంచి ప్రార్థించుదము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందించు సహాయమును భద్రతను గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాతను లూర్దు మాతగా, గుణదల మాతగా ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందం వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఒక్క నిమిషం కూర్చుందాం దయచేసి. మనందరి కొరకు సమష్టి దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థించి మరి తల్లి దేవుని యొక్క దీవెనలు మనకు అందించినటువంటి నెల్లూరు మెత్రాసన సహవారస పీఠాధిపతి అయినటువంటి